2024 ఆస్ట్రేలియా పర్యటన తర్వాత డొమెస్టిక్ క్రికెట్ ఆడాలంటూ సీనియర్లపై ఒత్తిడైతే వచ్చింది. గతేడాది రంజీలో ఆడారు సీనియర్ ఆటగాళ్లు. ఈ ఏడాది సయ్యద్ ముస్తాక్ అలీ, విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొన్నారు. సెంట్రల్ కాంట్రాక్ట్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి ఆటగాళ్లు విజయ్ హజారే ట్రోఫీలో అంచనాలకు మించి రాణిస్తున్నారు. మహమ్మద్ షమి, పడిక్కల్, శాంసన్, గైక్వాడ్. ఇక సౌత్ ఆఫ్రికాతో రెండో వన్డేలో సెంచరీతో గైక్వాడ్ ఆకట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఏడాది కాలంగా డొమెస్టిక్ క్రికెట్లో షమి రాణిస్తున్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ జట్టులో చోటు కోల్పోయారు ఇద్దరు ఆటగాళ్లు. డొమెస్టిక్ క్రికెట్ ఆడకపోయినా హర్షిత్ రాణా, గిల్, ప్రసిద్ధ్ కృష్ణ, నితీష్ కుమార్ రెడ్డిలకు జట్టులో చోటైతే దక్కుతోంది. ఇక విఫలమవుతున్నటువంటి ఆటగాళ్లకు పదే పదే అవకాశాలైతే సెలెక్టర్లు ఇస్తూ ఉన్నారు. డొమెస్టిక్ క్రికెట్ ప్రదర్శనకు విలువ లేదనేటువంటి కామెంట్స్ అయితే సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎస్ వెంకట్, ఏంటి ప్రతిసారి కూడా ఒక వివాదం, అది బౌలింగ్ విషయంలోనా, టీం విషయంలోనా, బ్యాటింగ్ విషయంలోనా? ఇప్పుడు ఆటగాళ్ల డొమెస్టిక్ క్రికెట్, వాళ్ళు డొమెస్టిక్ క్రికెట్ ఆడాలని రూల్ అయితే పెట్టారు. అక్కడ సత్తా చాటినప్పటికీ కూడా మెయిన్ బౌలింగ్ విభాగంలో గత కొన్ని మ్యాచ్ల నుంచి భారత్ ప్రదర్శనకు సంబంధించి కూడా బ్యాట్స్మెన్స్ మంచి టార్గెట్ ఇస్తున్నప్పటికీ కూడా బౌలర్స్ ఆ టార్గెట్ని కాపాడాలో విఫలమవుతున్నటువంటి పరిస్థితి. షమి ఎంత కీలకమైనటువంటి బౌలర్ మనందరికీ తెలిసిందే. షమి విషయంలో ఎందుకు అలా చోటు చేసుకుంటుంది పరిణామాలు అనేది కూడా మెయిన్గా వస్తున్నటువంటి ప్రశ్నలు. ఎలా చూడాలంటారు వీటిని? ఎస్ మురళి, మామూలుగా మనం ఇంగ్లాండ్ కానీ, ఆస్ట్రేలియా కానీ, న్యూజిలాండ్ కానీ, వెస్టిండీస్ లేదంటే ఇట్లా శ్రీలంక ఇవన్నీ చూసుకుంటే, సౌత్ ఆఫ్రికా కానీ, చైనా కంట్రీస్ కానీ, మామూలుగా ఇతర దేశాలు, పాకిస్తాన్ ఇవన్నీ కూడా ఈ డొమెస్టిక్ క్రికెట్ లో రాణించినటువంటి ఆటగాళ్ళకి ప్రయారిటీ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు ఇంగ్లాండ్ చూసుకుంటే కౌంటీ క్రికెట్లు ఉంటాయి. అలాగే అటు ఆస్ట్రేలియా చూసుకున్నా సరే ఇక కౌంటీ క్రికెట్, అక్కడ స్థానికంగా జరిగేటువంటి దేశవాళీ క్రికెట్ కు ప్రాధాన్యత ఎక్కువ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు అక్కడ రాణించిన వాళ్ళకి ఎవరికైనా సరే అవకాశాలు అనేది ఇప్పుడు కొత్త ఆటగాళ్ళు ఎవరైనా సరే, ఇప్పుడు క్యామరూన్ బ్యాంక్రాఫ్ట్ కానీ, లేదంటే శామ్ కాన్స్టర్స్, ఇలా కొంతమంది ఆటగాళ్ళు ఈ లీగుల్లో రాణించినటువంటి ఆటగాళ్ళ కంటే కూడా డొమెస్టిక్ క్రికెట్ లో టన్నుల కొద్ది పరుగులు చేసిన వాళ్ళను, నిలకడగా రాణిస్తున్న వాళ్ళకి ఎక్కువగా ప్రాధాన్యత ఉంది. కానీ భారత్ లో మాత్రం భజన చేసిన వాళ్ళకి జట్టులో చోటు అనేది స్పష్టంగా అర్థమవుతున్నటువంటి విషయం. అంటే మనం 2024-25 ఆస్ట్రేలియా పర్యటన చూసుకుంటే ఆ సమయంలో టీమిండియా ఘోరంగా విఫలమైందనే ఆరోపణ ప్రధానంగా వచ్చింది. ఆ సమయంలో సీనియర్ ఆటగాళ్ళు విరాట్ కోహ్లీ కానీ, రోహిత్ శర్మ కానీ ఇలా కొంతమంది విఫలమయ్యారు, రిషబ్ పంత్ ఇలా కొంతమంది విఫలమయ్యారు. కాబట్టి వీళ్ళందరూ కూడా డొమెస్టిక్ క్రికెట్ ఆడాలి అనే డిమాండ్ వినపడింది. ఆ సమయంలో శుభ్మన్ గిల్ విఫలమైనప్పటికీ కూడా అది పెద్దగా ప్రచారంలో లేకుండా వీళ్ళిద్దరి విషయంలోనే ఎక్కువగా కామెంట్ వచ్చింది. విరాట్ కోహ్లీ కానీ, రోహిత్ శర్మ, రిషబ్ పంత్ వీళ్ళ ముగ్గురికి సంబంధించి విమర్శలు ఎక్కువగా వచ్చాయి. అయితే ఇక దీంతో వాళ్ళందరూ కూడా పోయిన ఏడాది రంజీలు ఆడటం ఇవన్నీ కూడా జరిగినాయి. ఇంకా ఆ తర్వాత ఈ ఏడాది వచ్చేసరికి సెంట్రల్ కాంట్రాక్ట్ లో ఆటగాళ్లు కొంతమంది ఈ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ కానీ, సికే నాయుడు ట్రోఫీ కానీ, విజయ్ హజారే ట్రోఫీ ఇలా కొన్ని ట్రోఫీలకు సంబంధించి ఇట్లా అవకాశం ఉన్న ప్రతి చోరీ కూడా ఆడే ప్రయత్నం అయితే చేశారు. ఇందులో విజయ్ హజారే ట్రోఫీలో కానీ, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కానీ, రంజీ ట్రోఫీలో కానీ ఈ షమి కానీ, పడిక్కల్ కానీ, శాంసన్, గైక్వాడ్ వీళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా రాణించారు. వీళ్ళు ఐపీఎల్ లో కూడా బాగానే రాణించారు. అలాగే ఇక మొన్న రీసెంట్ గా జరిగినటువంటి సౌత్ ఆఫ్రికాతో రెండో వన్డేలో కూడా గైక్వాడ్ ఎంత అద్భుతంగా రాణించాడు. అలాగే మామూలుగా ఇతర ఆటగాళ్ళు కూడా కొంతమంది, ఇప్పుడు హార్దిక్ పాండ్యా వీళ్ళందరూ కూడా డొమెస్టిక్ క్రికెట్ లో అవకాశం వస్తే చాలా అద్భుతంగా రాణించేటువంటి పరిస్థితి ఉంది. కానీ వీళ్ళను పక్కన పెట్టి సీనియర్ అంటే ఎవరైతే ఇప్పుడు భయం చేస్తారో, కనీసం డొమెస్టిక్ క్రికెట్ లో ఒక్క మ్యాచ్ కూడా ఆడినటువంటి హర్షిత్ రాణా కానీ, గిల్ కానీ, ప్రసిద్ధ్ కృష్ణ కానీ, నితీష్ కుమార్ రెడ్డికి కానీ వీళ్ళకి జట్లో చోటు కల్పిస్తున్నారు. ఆ ఫుడ్ పాయిజన్ కారణంగా శుభ్మన్ గిల్ తప్పుకున్నదని ఒక కామెడీ స్టేట్మెంట్ వచ్చింది ఈరోజు సిక్కిం తో జరిగేటువంటి మ్యాచ్ కి సంబంధించి. దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు ఉన్నాయి. అతను ఇప్పటి వరకు కూడా విజయ్ హజారే ట్రోఫీ ఆడలేదు. అదేంటి అనేది అర్థం కాదు. ఇప్పుడు విరాట్ కోహ్లీ కానీ, రోహిత్ శర్మ కానీ వీళ్ళందరూ ఆడుతున్నారు. రిషబ్ పంత్ ఆడుతున్నాడు, కేఎల్ రాహుల్ ఆడుతున్నాడు. కానీ అతను ఫుడ్ పాయిజన్ కారణంగా తప్పుకున్నాడు అని అన్నారు. అంటే బౌలింగ్ విషయంలో బ్యాట్స్మెన్స్ విషయంలో ఆల్టర్నేటివ్ కనపడుతోంది, కానీ బౌలింగ్ విషయంలో ఒక్కరి మీదే పేస్ భారం అంతా కూడా పడుతున్నటువంటి పరిస్థితి. కీలకమైనటువంటి డెత్ ఓవర్స్ కావచ్చు, లేకపోతే టార్గెట్ ఛేదించేటువంటి క్రమంలో కావచ్చు, ఇతరత్ర షమీకు కూడా బ్యాటింగ్ విషయంలో కూడా ఎంతో కొంత డిఫెండ్ చేయగలడు అనేటువంటి ఒక మాట కూడా చెప్తూ ఉంటారు. మనం టెస్ట్ మ్యాచ్లో మనం చూసాం షమీ ఏ విధంగా బ్యాటింగ్ చేసినటువంటి పరిస్థితి ఉందో విదేశీ గడ్డ మీద. సో అటువంటి ఆటగాడి విషయంలో ఎందుకు ఇలాంటి డెసిషన్స్ అనేటువంటి మాట కూడా, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అసలు షమీని ఎందుకు జట్లో నుంచి పక్కన పెడుతున్నారు అనే దానికి సంబంధించి అయార్కర్ ఒక సిల్లీ కామెంట్ అయితే చేశాడు. అంటే మాకు ఫిజియో నుంచి సరైన సమాచారం లేదు అన్నాడు. వాస్తవానికి ఫిజియో నుంచి సమాచారం ఎవరు తెప్పించుకోవాలో సెంట్రల్ కాంట్రాక్ట్ లో ఉన్నటువంటి ఆటగాడికి సంబంధించి అతను గాయం కారణంగా తప్పుకుంటే సెలెక్టర్లు తెప్పించుకోవాలా, లేదంటే ఫిజియోలు, లేదంటే షమీ తీసుకెళ్లి నా ప్రదర్శన ఇది, లేదంటే నేను ఫిట్ గా ఉన్నానని అతను చెప్పుకోవాలా?
ఇదంతా కూడా ఒక మైండ్ గేమ్ ప్రకారం, అంటే ఈ ప్రసిద్ధ్ కృష్ణ కోసం, హర్షిత్ రాణా కోసం వీళ్ళిద్దరు కూడా ఇప్పుడు వీళ్ళిద్దరిని బ్యాట్స్మెన్ గా తయారు చేసే ప్రయత్నం కూడా జరుగుతుంది. కొంత మనం చూసాం మొన్న సౌత్ ఆఫ్రికాతో వన్డే సిరీస్ లో కానీ, అంతకుముందు ఆస్ట్రేలియా మ్యాచ్ లో కానీ హర్షిత్ రాణాని 5వ స్థానంలోనూ 6వ స్థానంలోనూ బ్యాటింగ్ పంపించారు. అలా ఇప్పుడు ప్రసిద్ధ్ కృష్ణని వీళ్ళిద్దరిని రుద్దడానికి, గిల్ కోసం ప్రసిద్ధ్ కృష్ణ, గంభీర్ కోసం హర్షిత్ రాణా, వీళ్ళిద్దరికి సంబంధించి ఇప్పుడు షమీన్ గానీ, మహమ్మద్ సిరాజ్ గానీ, బుమ్రాన్ గానీ వీళ్ళందరినీ సీనియర్ బౌలర్లందరినీ కూడా గతంలో శివం మావి అని అతను 2023లో అతను చాలా డొమెస్టిక్ క్రికెట్ లో కానీ ఇట్లా అండర్ 19 మ్యాచ్ల్లో కానీ చాలా అద్భుతంగా రాణించినటువంటి బౌలర్. అతనికి చాలా మంచి పేస్ బౌలింగ్ పేస్ ఉంటుంది బౌలింగ్. శివం మావి అతను బ్యాటింగ్ కూడా చేయగలడు, కానీ అతనికి సంబంధించి అతన్ని జట్టులోకి తీసుకోలేదు ఈ రోజు వరకు కూడా. అతను అరంగేట్రం మ్యాచ్ లోనే 4 వికెట్లు తీశాడు శ్రీలంక మీద. అయినప్పటికీ కూడా అతన్ని పక్కన పెట్టారు కేవలం ఈ ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణాని తీసుకురావడానికి. నవదీప్ సైని కూడా చాలా అద్భుతమైనటువంటి బౌలర్. అతను దాదాపు 30 ఏళ్ళు ఉంటాయి అతని వయసు కూడా. అతను కూడా చాలా వేగంగా, దాదాపు 140-145 కిలోమీటర్ల వేగంతో పంతులు వేయగలిగేటువంటి బౌలర్ నవదీప్ సైని. అయినప్పటికీ కూడా నవదీప్ సైని కూడా అవకాశాలు ఇవ్వలేదు. కానీ ఇటు ఆల్రౌండర్ల కోటాకు సంబంధించి తనుష్ కోటియన్ గానీ ఇలా కొంతమంది మంచి వీళ్ళు ఉన్నారు, మా స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్. న్యూజిలాండ్ మీద షమీకున్నటువంటి ట్రాక్ రికార్డును కూడా కనీసం పరిగణలోకి తీసుకోలేదని చెప్తూ ఉన్నారు. 2023 మనం సెమీఫైనల్ లో చూసాం, మంచి ప్రశ్న. 2023 సెమీఫైనల్ లో కూడా మనం చూసాం. అతను ఆ రోజు 4 వికెట్లతో రాణించడం జరిగింది. ఆ టోర్నీ మొత్తం కూడా అతనే టాప్ వికెట్. అయినప్పటికీ కూడా అతన్ని పక్కన పెట్టడం, మరి ఎందుకు పక్కన పెట్టారంటే 2027 వరల్డ్ కప్ కి సీనియర్ బౌలర్లతో వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఈ పిల్లలతో మా అంతర్జాతీయ క్రికెట్ ని ఏ విధంగా, అంటే టీం ని ఏ విధంగా లీడ్ చేస్తారు ఏంటనేది కూడా అర్థం కాని పరిస్థితుంది. ఇప్పుడు ఆ శుభ్మన్ గిల్ కనుక ఈసారి న్యూజిలాండ్ తో సిరీస్ ఆడకపోతే దాదాపుగా అతను మళ్ళీ వచ్చే ఏడాది ఇంగ్లాండ్ పర్యటన వరకు కూడా, అతను ఇంగ్లాండ్ పర్యటన వరకు కూడా ఎదురు చూస్తాను. తర్వాత వరకు అతనికి అంతర్జాతీయ క్రికెట్ అయితే లేదు. ఈ మధ్యకాలంలో సిరీస్లు ఏం లేవు. కాబట్టి ఇప్పుడు న్యూజిలాండ్ తో T20 సిరీస్ 3 మ్యాచ్లు ఆడతాడు. ఈ 3 మ్యాచ్ల తర్వాత తర్వాత సీజన్ ఉంటుంది, అంటే ఇంగ్లాండ్ పర్యటన ఉంటుంది. ఆ తర్వాత నుంచి మళ్ళీ టెస్ట్ సీజన్ ఇదంతా కూడా మొదలవుతూ ఉంటుంది. శ్రీలంకతో వన్డేలు ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి మరి ఈ సిరీస్ లో అతను ఆడతాడు. ఎందుకంటే ఈ సిరీస్ లో ఆడకపోయినా పెద్దగా అతనికి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే మళ్ళీ దాదాపు 8 నెలలు 9 నెలల వరకు అంతర్జాతీయ క్రికెట్ అతను ఆడే అవకాశం లేదు. మరి ఏం జరగబోతుంది ఏంటనేది చూడాలి. ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక ప్రస్తుతం ఉన్నటువంటి పరిణామాలు కావచ్చు, షమీ విషయంలో చోటు చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఒకంత ఆశ్చర్యానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. షమీ విషయంలో ఎందుకు ఈ విధంగా ఆలోచిస్తున్నారు, ఇటువంటి నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నారు, ఫామ్లో ఉన్నటువంటి ఆటగాడని కూడా చెప్తున్నారు. ఇక 2024 ఆస్ట్రేలియా పర్యటన తర్వాత డొమెస్టిక్ క్రికెట్ ఆడాలంటూ కూడా సీనియర్ల మీద ఒత్తిడి వచ్చినటువంటి నేపథ్యంలో గతేడాది సీనియర్ ఆటగాళ్ళందరూ కూడా రంజీ అయితే ఆడారు. ఈ ఏడాది సయ్యద్ ముస్తాక్ అలీ, విజయ్ హజారే ట్రోఫీలో కూడా సెంట్రల్ కాంట్రాక్ట్లో ఉన్నటువంటి ఆటగాళ్లు పాల్గొన్నటువంటి సంగతి అయితే తెలిసింది. ఇక విజయ్ హజారే ట్రోఫీలో అంచనాలకు మించి మహమ్మద్ షమి, పడిక్కల్, శాంసన్, గైక్వాడ్ అయితే రాణిస్తున్నారు. అలాగే సౌత్ ఆఫ్రికాతో 2వ వన్డేలో సెంచరీతో గైక్వాడ్ కూడా ఆకట్టుకున్నటువంటి పరిస్థితి. ఏడాది కాలంగా డొమెస్టిక్ క్రికెట్లో షమి రాణిస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ సెలెక్టర్లు ఎందుకు సెలెక్ట్ చేయట్లేదు అనేటువంటి మాట. షమి రాకతో పేస్ విభాగం మరింత బలపడుతుందని చెప్తున్నప్పటికీ కూడా కామన్గా ఉండేటువంటి అభిమానులకే ఇంత కాన్ఫిడెన్స్ ఉంటే టీం సెలెక్టర్లు కావచ్చు, లేకపోతే టీం మేనేజ్మెంట్ ఏ విధంగా డెసిషన్స్ తీసుకుంటుంది, అనాలోచిత నిర్ణయాల కారణంగా టీంకి సంబంధించి కాన్ఫిడెన్స్ కోల్పోవడం కావచ్చు, లేకపోతే భారీ ఎత్తున ఉన్నటువంటి టార్గెట్ని కాపాడుకునేటువంటి పరిస్థితి కూడా లేదు కదా అనేటువంటి మాట. ఇంకా డొమెస్టిక్ క్రికెట్ ఆడకపోయినప్పటికీ కూడా హర్షిత్ రాణా, గిల్, ప్రసిద్ధ్ కృష్ణ, నితీష్ కుమార్ రెడ్డిలకి అయితే జట్టులో చోటైతే దక్కుతోంది. విఫలమవుతున్నటువంటి ఆటగాళ్లకు పదే అవకాశాలు సెలెక్టర్లు ఇస్తూ ఉండడంతో విమర్శలకైతే దారితీస్తోంది. డొమెస్టిక్ క్రికెట్ ప్రదర్శనకు విలువ లేదనేటువంటి కామెంట్స్ అయితే సర్వత్రా సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నాయి.